మెంటల్ గాడు. ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నారు. మైండ్ గేమ్ ఆడతారు. సో మనం ఎంతవరకు కంట్రోల్ ఉంటామో చూసుకుందామని ఇంటెన్షన్లే పోయినా. నువ్వు ఒక హౌస్ ఈ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావు అని అన్నారు. లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఇంప్రెషన్స్ మారినాయా? నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. నీకు ఒక పెయిన్ ఉందనుకో, తెలియకుండా ఒక బాధ వస్తుంది. వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ రుద్దుతూ ఉంటారు జనాల మీద. సోనియా ఎట్లుండేది? బయటకు వచ్చినాక నేను చూసిన మీమ్స్ చూసి షాక్ అయిపోయినా. నేను చాలా ఘోరంగా చేశారు. నీ హగ్గు నార్మలే ఉంది, ఎందుకంత కక్కుర్తి పడ్డారు హౌస్లా అని అన్నాడు. వెల్కమ్ టు దిస్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్, నవీన్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలుసు. కాంట్రవర్షియల్ కామెంట్స్ బిగ్ బాస్ని కూడా చాలా మాటలని అక్కడ సరిపడక మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఇంతకీ తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి బిగ్ బాస్ హౌస్లో? లెట్స్ టాక్ టు హిమ్. అభయ్, వెల్కమ్ బ్యాక్ టు జనజీవన స్రవంతి. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం మీరు? 22 days ఉన్నా. 22 days? 22 days ఏవి లేకుండా, అసలు ఇంట్లో వాళ్ళు లేకుండా ఎట్లున్నారు అసలు? నేను యాక్చువల్ అదే ఛాలెంజింగ్ తీసుకొని వెళ్ళినా. కొంచెం టఫ్ అయింది ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళినప్పుడు. కాకపోతే మొత్తం 22 daysలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా ఇయర్స్ తర్వాత ఫోన్లు లేకుండా, టీవీలు లేకుండా, ఇంకా మొహం చూసుకొని మాట్లాడడం ఒకటే పాయింట్ మనుషులతో ఉంటే. అదొక్కటి మంచి ఎలిమెంట్. అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఫోన్ లేనప్పుడు మనకు ఉండే కదా, ఎక్కడో సోఫాల దగ్గర లేకపోతే ఎక్కడో మనకు ఖాళీ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోవడమే. ఎట్లా టైం పాస్ అయింది బాస్ అక్కడ లోపల? ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. 14 members కాబట్టి వాడితో కొద్దిసేపు, వీడితో కొద్దిసేపు, మాడితో కొద్దిసేపు, కుకింగ్ చేసుకుంటూ అట్లా టైం అయిపోయింది. మధ్యలో కొన్ని టాస్కులు పెడతారు. సో అట్లా కాకపోతే చాలా వరకు బోరింగ్ ఉండేది డే అంతా. చాలా బోరు. టైం చూస్తూ టైం వాచ్ అయినా క్లాక్ ఉండదు వాచ్. అదే మరి అరగంటకి వాచ్ చూసి అలవాటు మనం. ఎగ్జాక్ట్లీ ఎక్కడ పోవాలని. అట్లాంటిది బాగా మంచి నిద్రపోయినరా? పోనీ నిద్ర కూడా 3-4 days ఇబ్బంది అయింది చాలా. నేను బయట సోఫాలో పడుకున్నా కొద్ది రోజులు. ఆ లైటింగ్ ఎఫెక్ట్కి వాటికి సెట్ కాక బెడ్ కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉండే, నాకు నెక్ పెయిన్ వచ్చి ఉండే. బట్ ఒక 4 days తర్వాత స్లోగా అడ్జస్ట్ అయిపోయినా అంతే. సో మీ ఫేవరెట్ పార్టిసిపెంట్ ఎవరు, కో పార్టిసిపెంట్ అక్కడ? నా ఫేవరెట్ అంటే యాక్చువల్గా మారుతా వస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ ఫ్రెండ్ అయింది మాత్రం నిఖిల్. ఎప్పటి నుంచో ఫ్రెండ్ సోనియా. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చాలా క్లోజ్ అయింది మాత్రం నిఖిల్. సోనియా ఎట్లా పోయిందబ్బా అట్లా? సోనియా నాకు కూడా తెలియదు. కొంచెం ఆమెకి అంటే హౌస్లో ఐసోలేటెడ్ అయిపోయింది స్లోగా, చిన్నగా అంతే. ఒంటరి అయిపోయింది. ఆమె ఆ ఫీలింగ్ వచ్చింది. బయటకు వచ్చి కూడా ఆమె అదే అంటుంది. కొంచెం మీకు తెలుసో తెలియక మీరు అందరు నన్ను ఐసోలేట్ చేసిర్రు. సో ఆ టైంలో నాకు ఉన్నది అభయ్, నవీన్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురే ఎక్కువ క్లోజ్ ఉండే. సో అట్లా సంహవ్ నేను డిస్కనెక్ట్ అయిపోయాను అందరితోటి. ఇంకా అట్లా వచ్చేసిన బయట. లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ ఇంప్రెషన్స్ మారినాయా? అంటే ఒకటి, నేను ఒకటే రీజన్తో వెళ్ళిన బిగ్ బాస్. గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే మైండ్ గేమ్ ఆడతారు. సో మనం ఎంతవరకు కంట్రోల్ ఉంటామో చూసుకుందామని ఇంటెన్షన్లే పోయినా. అది ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎక్కడ ఫీల్ అయినా అంటే, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చాలా చేసిన లోపల యాక్టివిటీస్. బట్ మేబీ ఆ 1 hourలో పట్టలేదో ఫిట్ అయినా పక్కన పెడితే మా ఇంట్లోనే షాక్ అయ్యారు. నువ్వు నాకు జనరల్గా నువ్వు ఇట్లా ఉండవు, హైపర్ ఉంటావు, అందరితో మాట్లాడుతూ ఉంటావు కదరా, నువ్వు ఎప్పుడు చూసినా సోఫాలనే కనబడుతున్నావు నాకు అని కొన్ని క్వశ్చన్ చేసిర్రు. ఒరే బాబు, నేను సోఫాలో ఉంటే అంతమంది నాతో ఎందుకు క్లోజ్ అవుతారా? ఒకటే దగ్గర కూర్చుంటే హౌస్ అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ అంతా నన్ను ఇష్టపడ్డారంటే డెఫినెట్లీ అందరితో నేను ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసిన. అన్ఫార్చునేట్లీ అవి రాలేదు బయటకి. బిగ్ బాస్ ఎందుకు బాస్ తిట్టారు మీరు? సో తిట్టిర్రు అంటే అది ఇప్పుడు బిగ్ బాస్ అనేది షో గురించి, అది ఒక షో. సో నేను దాన్ని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను జోక్స్ వేస్తాడం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనకి జనరల్లీ మనకు సర్కాజం ఎక్కువ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉన్నాం నా స్టైల్లో. తిట్టాల్సి వచ్చింది అంటే ఒక దగ్గర ఎందుకు ఫీల్ అయినా అంటే, సెకండ్ నామినేషన్ అప్పుడు అనుకుంటా మా బాడీల పైన కలర్స్ పూసుకోవాలి. ఆ కలర్స్ అతుక్కుపోతున్నాయి బాడీకి, చాలా దాంతో ఇబ్బంది ఫేస్ చేసినాము. అండ్ నామినేషన్స్ అయిపోయేంత వరకు ఎప్పుడు స్నానం చేయకూడదు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నాది ఫస్ట్ నామినేషన్ అయింది అనుకోండి, నేను మీ ఒంటి మీద కలర్ పోసుకున్నా. మొత్తం నామినేషన్ ప్రాసెస్ అయిపోయేసరికి ఒక 5-6 hours అవుతుంది. ఈ 5-6 hours నేను ఆ కలర్ల పైన అట్లే ఉండాలి. సో డెఫినెట్గా తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కూర్చున్నాం. నామినేషన్స్ అంతా ఫస్ట్ వీక్ అందరు కొట్లాడుకుంటూ ఉన్నారు చాలా ఘోరంగా. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే స్మూత్గా మాట్లాడుకుంటారు, అంటే పాయింట్ టు పాయింట్ నీట్గా మాట్లాడుకుంటున్నారు. సో మాకు అనౌన్స్మెంట్ వచ్చింది,
మీరు లాస్ట్ టైం చూపించినంత క్యూరియాసిటీ ఇయర్ చూపించట్లేదు, ఈ సెకండ్ నామినేషన్లో చూపించట్లేదు, ఆ ఎగ్జైట్మెంట్ కనబడతలేదు. సో బిగ్ బాస్ మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నాకు అది ఎందుకో ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. కొట్టుకుంటారా మీరు, కొట్టుకుంటలేరు, తిట్టుకుంటలేరు అన్నట్టు ప్రొవోక్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నేను హర్ట్ అయినా. ఇప్పుడు ఒక షో పెట్టినప్పుడు మీరు అన్నెసెసరీగా అట్లా ప్రొవోక్ చేసినట్టు ఎందుకంటారు? మంచిగా మాట్లాడుకున్న వాళ్ళు కాస్త ఆ తర్వాత మొత్తం తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఫుల్ గొడవలైనాయి మళ్ళీ ఆ నామినేషన్. ఎవరితో ఎక్కువ గొడవలైనా మీకు? నాకెవరితో కాలేదు. అంటే నామినేషన్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మీరు నామినేట్ చేశారు అనుకోండి, మీరు స్మూత్గా మాట్లాడుతారు అప్పటిదాకా. ఇమ్మీడియట్లీ సెకండ్ నామినేషన్కి అందరు రైజ్ అయ్యారంటే వాళ్ళ ఫీలింగ్ ఏమైపోయారంటే మనం గట్టిగా అరుచుకుంటేనే వస్తుందేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. సో నాకు ప్రొవోక్ చేసినట్టు ఉండడం ఎందుకు అనేది నాకు నచ్చలేదు. సో నేను అక్కడ క్వశ్చన్ రైజ్ చేసుకుంటూ అట్లా నాకు నచ్చని మాట్లాడుకుంటూ వస్తున్నా. మేబీ నేను తెలుగుని అవడం వల్ల, తెలుగు మీడియం కాబట్టి నాకు కొన్ని పాయింట్స్ అయినా క్లియర్గా అర్థమవుతాయి తెలుగు పదాలు. నేను దాని గురించి ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేసిన. సో అట్లా ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అవుతా ఉంది అందరితోటి. సో అట్లా ఒక దగ్గర నాకు ఒక డిసిషన్ అన్ఫేర్ అనిపించింది. వాళ్ళు అన్ఫేర్ అని వాళ్ళే తర్వాత ఒప్పుకున్నారు. కాకపోతే అప్పటికే మా సైడు మేము ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిరు. వాళ్ళకి లగ్జరీ టాస్క్, వాళ్ళ లగ్జరీ ఫుడ్ వచ్చింది. అంటే ఐ మీన్ చికెన్, మటన్ వాళ్ళకి కావాల్సినంత వస్తుంది. ఫుడ్ బేసికలీ వీళ్ళంతా ఒక రూమ్లో స్టోర్ చేసి పెడతారు. సో ఇప్పుడు ఎవడైతే లగ్జరీ టీమ్ అని అన్నారో వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, లైక్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్. మాకేమో మేము ఆల్రెడీ ఓడిపోయినాం కాబట్టి మాకు చిన్న మినీ జనరల్ స్టోర్ లాగా, అంటే అక్కడ ఏ ఉన్నాయి అవే తెచ్చుకోవాలి, ఇంకా నీకు ఆప్షన్స్ ఉండవు అక్కడ నుంచే. సో అక్కడికి వెళ్ళిపోయి మనకు ఒక 1 to 2 minutes 3 minutes టైం ఇస్తారు. ఆ 3 minutesలో నువ్వు ఎంత ఫుడ్ తీసుకొని వస్తే ఆ ఫుడ్ను వండుకోగలవు. అప్పటికే 4 రోజుల నుంచి నా లైఫ్లో ఎప్పుడు తిన్నాను గోధుమ పిండి దోశ తిన్నా నేను. గోధుమ పిండితో దోశ చేసారు. ఫస్ట్ డే బాగానే ఉంది, ఫస్ట్ టైం బాగానే ఉంది. దాంతోపాటు పప్పు ఎవరు చేసిండ్రు ఇది? హౌస్లోనే. అంటే ఏంటంటే పాపం వాళ్ళకి వాళ్ళ మిస్టేక్ కాదు, గోధుమ పిండి కొంచెమే ఉంది. మాకు ఒక 3 to 4 days అది అడ్జస్ట్ కావాలి ఆ ఫుడ్. 12 మంది ఉన్నాం మేము. సో 12 మందికి 3 to 4 days అంటే డైరెక్ట్ గోధుమతో చపాతీ పిండి చేస్తే కష్టం, అంత అవ్వదు. సో దోశ వేస్తే సమ్హౌ వీ కెన్ సర్వైవ్ 4 days తినుకుంటూ అనేది అనుకొని చేసిర్రు. దానివల్ల అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి కొంచెం. ఈ ఇబ్బందిలో మాకు ఈ టాస్క్ పెట్టిర్రు. ఆ టాస్క్లో నేను గెలిచినామని రూల్ ప్రకారం మాకున్న మేము అన్ఫేర్ ఆడినామని చెప్పి మమ్మల్ని ఓడించారు. దానివల్ల మాకు ఫుడ్ సరిగా రాలేదు. వచ్చిన దాంట్లో ఏదో వండుకుంటున్నాం, మంచిగా కాంప్రమైజ్ అయ్యి సరే వండుకున్న వెరీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక టాస్క్ వచ్చింది. కిచెన్లో 3 మాత్రమే ఉండాలి, 3 వండుకోవాలి, నువ్వు వండుకున్నాక వాడు వండుకోకూడదు. యాక్చువల్గా ముందు రోజు మాకు జరిగిన గొడవనే అది. ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, నువ్వు వండుకుంటా అంటావు, నువ్వు వండడానికి 1.5 hour పడితే నేను వెయిట్ చేయాలి 1.5 hour. ఇద్దరం కలిసి అదే 1.5 hourలో కాంప్రమైజ్గా వండుకుందాం కదా అని ఒక కంక్లూజన్కి వచ్చినాం. బెటర్ కదా, ఫుడ్ అయితే టైంకి తిన్నట్టు ఉంటుంది, ఒకటి ముందు ఒకటి లేట్ ఎందుకని మేము కాంప్రమైజ్ అయిన వెరీ నెక్స్ట్ డే దాన్నే క్వశ్చన్ చేసి టాస్క్ తీసుకొచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఫస్ట్ ఏం తిన్నారు? నేను బయటకు వచ్చినాక యాక్చువల్గా రాగానే చాలా ఎక్సైట్ అయిపోయి బిర్యానీ తిన్నా. అదే అందరదే నాకు పడలేదు అన్ఫార్చునేట్లీ. అంటే లోపల నేను టైంలో తింటున్నా కదా, లిటరల్లీ 3 రోజులు నేను తింటున్నా వామిటింగ్ చేసుకున్నా. అంటే మేబీ స్టమక్ సెట్ కాలే నాకు. 4th డేకి స్లోగా ఫుడ్ అలవాటు అయింది. హౌస్ లోపల పోయేటప్పుడు లాస్ట్ ఎవరిని చూసారు? బయటకు వచ్చాక ఫస్ట్ ఎవరిని కలిసారు? లాస్ట్ నా వైఫ్, నా పాప అండ్ నా ఫ్రెండ్ మణికంఠ. వైఫ్ కూడా ఉందా? అవును. ఇప్పుడే కాలేజ్ నుంచి బయటపడ్డ అబ్బాయిలా ఉన్నారు మీరు. అయ్యో థ్యాంక్ యూ. కిడ్ కూడానా? మీరే కిడ్లో ఉన్నారు, ఏదో పచ్చబొట్టున్నట్టు చేతి మీద. ఇది వైఫ్ పేరు, ఇది పాప పేరు. అబ్బో, పాప పేరు అయంతిక. వైఫ్ పేరు భవానీ గారు. అయంతిక ఏమన్నారు మిమ్మల్ని చూసి? సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కొంచెం పాపం ఫీల్ అయ్యారు. అంటే నేను ఇంత జల్ది వస్తాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మస్తు ఎంజాయ్ చేస్తుండ్రేమో మీరు లేకుండా. నేను అయ్యుండొచ్చు. సో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఏంటంటే నేను ఎంత బాధపడుతున్నానని. నాకేందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందా, చలో వదిలేసి మళ్ళీ మన పని మనం చేసుకుందామని. సో నేను కామ్గా ఉండేసరికి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయారు, ఫుల్ స్మూత్గా నడుస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంత తొందరగా బయటకు వస్తారని? అవును, ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్ ఏదో ఉంటారనుకున్నా. శేఖర్ భాష ఎందుకు పోయిండు? శేఖర్ అన్న వెళ్ళిపోతా అన్నాడు. ఎందుకంటే అన్నకు అప్పుడే బాబు పుట్టిండు అన్న విషయం తెలిసింది. ఆ ముందు 3 రోజులే అన్న పాపం చాలా డౌన్ అయిపోయింది. ఎట్లా అంటే ఏదో టాస్క్లో మేము సరిగా ఆడట్లే అని నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి నాకు ఇది కాదు ఇట్లా ఆడాలి టాస్క్ అని బిగ్ బాస్ రూల్స్ చెప్తున్నాడు. శేఖర్ అన్న పాపం నా రూమ్ బయట తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఆయన ఏమనుకున్నాడు, వైఫ్ది డెలివరీ ఆ టైంలోనే ఉండే. సో ఏమో దాని గురించి ఏమైనా న్యూస్ వచ్చిందేమో అని టెన్షన్ పడుతున్నాడు. సో ఫుడ్ సరిగా తినలేదు, మొత్తం డౌన్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ బక్కప్రాణి. పాపం మా అన్న జనరల్గా మనుషులు తినే ఫుడ్ తినడు. అన్న ఓన్లీ పచ్చి కూరగాయలే తింటాడు. సడన్గా వచ్చి బీరకాయ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సొరకాయ అంటే అన్ని పచ్చే తింటాడు అన్న. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏం తెలుసా,
కాఫీతో బ్లాక్ కాఫీ అంటారు కదా, దాంట్లో లెమన్ వేసి పసుపు వేసి కొత్తిమీర వేసి తాగిన ఒకే ఒక క్యాండిడేట్ శేఖర్ అన్న ఒక్కడే. శేఖర్ అన్న నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే 2006 నుంచి తెలుసు. ఆ, సో నేను చూశాను ఎలా తింటాడో. అండ్ అందుకే విచిత్రంగా ఆ బ్రెయిన్కి ఆలోచనలు ఎట్లా వస్తాయంటే అట్లే వస్తాయి మేబీ అవన్నీ తిని. సో అప్పుడు అన్న మా అందరికి ఇండివిజువల్ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతానా, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను ఇప్పుడు వైఫ్ దగ్గర ఉండడం చాలా అవసరం నేను తన దగ్గర అని అన్న ఫీల్ అయ్యిండు. సో లక్కీలీ మాకే ఛాన్స్ వచ్చింది, హౌస్ మేట్సే డిసిషన్ తీసుకోవాలని. సో ఆయన అంతగానం వెళ్ళిపోతా అన్నప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఉండలేడని మేము అందరం పంపించాల్సి వచ్చింది. అవునవును, ఉండవు అసలు. ఆ బిగ్ బాస్ హౌస్ చూస్తేనే ముందు అసలు టెన్షన్ వస్తుంది. ఉంటారు లోపల, ఫోన్ లేదు, టీవీ లేదు, ప్రపంచంతో కట్ ఆఫ్, టైం తెలీదు. ఇంకా సరే ఏమనుకోదు అడుగుతున్నాను, బాత్రూమ్స్ ఉంటాయి లోపల? ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే 2 స్నానానికి 2 ఉంటాయి అండ్ వాష్రూమ్స్ 2 ఉంటాయి. సో అంతే, 14 మెంబర్స్ నుంచి ఇంకా ఎంతమంది వచ్చినా అంతే. ఎవరు క్లీన్ చేస్తారు అవన్నీ? క్లీన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు టాస్క్స్ పెడతా ఉంటారు కదా, ఓడిపోయిన వాళ్ళకి అసైన్ చేస్తూ ఉంటారు. సో మేము ఉన్నన్ని రోజులు ఫస్ట్ 2 వీక్స్ మా ఆపోజిట్ టీం వాళ్ళు చేసారు, నేను ఎలిమినేట్ అయిన 1 వీక్ అంతా మేము చేసినాం. అసలు బిగ్ బాస్లో విన్నర్ ఏ ప్రాతిపదికన విన్ అవుతారు? అంటే ఈ నాన్ సెన్స్ అంతా తట్టుకుంటూ ఉన్నవాళ్ళు అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఒకటి ఏంటంటే చాలామంది తెలివిగా ఏం చేస్తారు అంటే సింపతి డ్రామాలు ఆడి పబ్లిక్ దగ్గర ఒక చిన్న అది గెయిన్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది కూడా ఒక రీజన్ అవుతుంది గెలవడానికి. కానీ అసలు అవన్నీ లేకుండా హానెస్ట్గా ఆడి మాత్రం ఎవరు గెలుస్తలేరు. ఏదో ఒక హానెస్ట్గా ఆడడం అంటే ఏంటి ఇందులో? హానెస్టీ అంటే మనం అక్కడికి వెళ్ళింది దేనికి, నాకు ఫ్లాష్ బ్యాక్ ఇది, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి, దీని గురించి కాదు. వెళ్ళినామా, టాస్క్ పెట్టిండా, అక్కడ నువ్వు ఎట్లున్నావు, నీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎట్లుంది, వాళ్ళు ఇచ్చిన గేమ్ నువ్వు ఎట్లా ఆడుతున్నావు, దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేటోనికి కొంచెమైనా బాధ అంటే నీకు ఒక పెయిన్ ఉందనుకో, తెలియకుండా ఒక బాధ వస్తుంది. వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ రుద్దుతూ ఉంటారు జనాల మీదకి. అవును. సో అట్లా కొందరు స్టిల్ హౌస్లో బయటకు వచ్చినప్పుడు నన్ను, అరే నువ్వు ఆడినావు, మిగతా 2-3 ఎందుకున్నారో మాకు తెలియదురా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ గేమ్ వాళ్ళు చూడలేదు, ఓన్లీ ఎమోషనల్ బ్యాగేజ్ మీద కొందరు సర్వైవ్ అవుతూ ఉన్నారు. సో అట్లా ప్రతి సీజన్లో ఎవడో కూడా అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారు. అవన్నీ ఉండకూడదని నా ఫీలింగ్. అదే కొంత ఉంటుందిలే, అంటే పాత ప్యాకేజ్. అంత టైం ఉంటే ఏం చేస్తారు బాస్ ఎవరైనా? ఎగ్జాక్ట్లీ, అవును. 24 గంటలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు టీవీ మన ఎంత రక్షిస్తోంది, మన బాధలు గుర్తు రాకుండా, ఫోన్ మన ఎంత రక్షిస్తోంది అని ఇప్పుడు అర్థమవుతుంది. నిజం. అక్కడ అసలు యాక్చువల్లీ ఒక టెస్ట్, ఇప్పుడు విపశ్యన మెడిటేషన్కి వెళ్తాను తెలుసు కదా, విపశ్యన 10 days వెళ్తారు. అసలు మనిషిని ఇంకో మనిషితో మాట్లాడుకోరు, టాస్క్లు కూడా ఉండవు. జస్ట్ ఇమాజిన్, మీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ప్రపంచంతో కట్ ఆఫ్, వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. అది ఇంకా కష్టం లేని అది బిగ్గెస్ట్ బాస్. అది నేను మాట్లాడకుండా నాతో అసలు కాదు. నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లం. అందుకే నేను అక్కడికి ఎవరో వెళ్ళమంటే చెప్పాను, అదొక్కటి నన్ను ప్లీజ్, నేను మాట్లాడకుండా ఉండలేను. ఇంపాసిబుల్ అసలు, నాతో అసలు కాదు. నాకు అట్లీస్ట్ జనాలు ఉన్నారు కాబట్టి అందరితో టైం స్పెండ్ చేసినా కానీ, లేకపోతే అసలు కష్టం. ఏమంట చేశారు బాస్ అక్కడ? నేను మటన్ చేసిన, చికెన్ చేసిన అండ్ ఆలు 4-5 కర్రీస్ చేసిన, చాలా ఇష్టంగా తిన్నారు. లక్కీలీ కుదిరినాయి. ధనియాల పొడి, కారం పొడి ఏం లేవు. లిటరలీ నేను చేసిన ఎవ్రీ దాంట్లో ఓన్లీ కర్రీ, దాన్ని ఏమంటారు, ఆయిల్, సాల్ట్, పసుపు, కారం ఇవి ఉంటే చాలు కర్రీ మంచిగా అవుతుందిరా. నాకు ఆడికి వెళ్ళినాకనే తెలిసింది ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు అని. ఉల్లిపాయలు, ఓపిక ఉండాలి. అదే జస్ట్ ఆనియన్స్ అల్లం పేస్ట్ మేము దంచుకోవాలి అంతే, డైరెక్ట్ పేస్ట్ రాదు. సో ఎంతో కొంత ఓపిక ఉన్నంత దంచి వేసుకోవడం, వీటితోటే చేయొచ్చు. యాక్చువల్గా నాకు రియలైజ్ అయింది ఏంటంటే, ఫుడ్ వండాలంటే ఓపిక ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకున్నా కూడా. అంతే కదా. అవును. సో ఆ విధంగా అయితే మీరు ముందరకెళ్ళి అందరినీ మీరు రఫాడిచ్చి అందరి మనసులు, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమందింది అభయ్ నవీన్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక పర్టికులర్ మూమెంట్ అని లేదు, బట్ ఎగ్జాక్ట్లీ నేను బయటకు వస్తున్నప్పుడు ఆ మూమెంట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు 11 మెంబర్స్ నా గురించి బాధపడ్డారు, 11 మెంబర్స్ నా గురించి ఫైట్ చేసినారు. అంటే రిక్వెస్ట్ చేశారు, ఆయన ఉండాలి, తను చాలా డిజర్వింగ్ హౌస్. మిమ్మల్ని బదులు ఎవరు పంపించాలని ఏమో అది నాకు తెలియదు, బట్ నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంకో క్యాండిడేట్ లేరు నాతో పాటు. ఇంకో క్యాండిడేట్ లేడు. సో వాళ్ళు సంభవం ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ కూడా చెప్పారు. తనొక్కడే కాదు, మేము కూడా మిస్టేక్స్ చేసినాము, దానికో పంపేయడం కాదు, తను డెఫినెట్లీ హౌస్లో అయితే ఉండాలి అని చెప్పేసి అందరూ ఫైట్ చేసిన మూమెంట్ నాకు బాగా నచ్చింది కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు రెడ్ కార్డ్ వస్తుంది? అవును. మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా? తెలీదండి అది. అంటే అట్లా కూడా ఉంటుందా? అట్లా ఇప్పటివరకు అయితే ఒక 2-3 సీజన్స్లో మాత్రమే చేశారు అవుట్ ఆఫ్ 7 seasons. రీఎంట్రీ అనేది చాలా తక్కువ, 2-3 seasonsలో చేసినారు. సో ఈసారి చేస్తారా లేదా ఐడియా లేదు.
మరి ఇన్ని రోజులు మీరు వర్క్కి దూరంగా ఉన్నారు కదా, సినిమా రోల్స్ మిగతా స్టాండప్ కామెడీలు అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ. యాక్చువల్లీ నేను ఇప్పుడే వచ్చినా కదా, స్లోగా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ అవన్నీ గ్యాదర్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను సెకండ్ ఫిలిం ఒక డైరెక్షన్ చేస్తున్నా. 10 days షెడ్యూల్ షూట్ చేసి వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఏంటంటే పాపం నేను మెల్లగా నవంబర్ దాకా వస్తారులే అని వాళ్ళు వేరే వర్క్స్లో స్ట్రక్ అయ్యారు అందరూ. సో వాళ్ళందరినీ మళ్ళీ అసెంబుల్ చేసి స్టార్ట్ చేయాలి షూట్. ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు బయట మిమ్మల్ని సపోజ్ మీ ఆవిడ మిమ్మల్ని తెగ మిస్ అయిపోయి బాధపడిపోతూ మీకు ఫోన్ చేయాలంటే కుదరదు కదా? ఆప్షన్ లేదు, ఫోన్ అసలు రాదు. ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు రాదు. ప్రొడ్యూసర్ గారికి చెప్పి ప్లీజ్ మా ఆయనకు చెప్పండి, నేను ఆయనతో చచ్చిపోతున్నా, ఆయన చూడలేక. మీరు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే వాళ్ళు, మీరు అట్లీస్ట్ వాళ్ళు నన్ను మిస్ అవుతున్నాను ఏదైనా మెసేజ్ పంపిద్దాం అనుకున్నా కూడా అది వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇది మిస్టేక్, ఇదేదో కావాలని వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ వెళ్తుందంటే అది ఆపేస్తారు అక్కడ మన దగ్గర రానియకుండా. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కనెక్షన్ కంప్లీట్లీ కట్టు. మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు ఎనీ టైం. అట్లుండదు. మనం వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఎంతో డబ్బులు కట్టి వెళ్ళాలి రిటర్న్. ఇది పిలిచి కొట్టించుకోవడం అంటే సారీ ఏమనుకోకండి కానీ నేను సచ్చినా పోను. ఫ్రీడమ్ని తీసేసేది ఏది కూడా. సో నేను అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకున్నా. కొన్నిసార్లు వాళ్ళు వైలెన్స్ ఆఫ్ రూల్స్ అన్నారు, అదే జరిగింది అక్కడ. అంతే ఫ్రీడమ్. అదే కదా ఇప్పుడు మన స్వేచ్ఛని తీసుకెళ్ళిపోయి అదే పిలిచి కొట్టించుకోవడం చెప్పాను కదా, అంతే. బట్ మొత్తానికి మా మోస్ట్ పాపులర్ షో అది మాత్రం కరెక్ట్. అసలు ఏం ఫాలో అవుతారు బాస్ అసలు బిగ్ బాస్ని? దారుణంగా. అంటే నేను ఈ లాస్ట్ 1-2 yearsలో నాకు రానని మెసేజ్ నేను 3 weeks తర్వాత నాకు వస్తున్నాయి కంటిన్యూస్గా. అదే పాపులర్ అయిపోతారు ఒక్కసారి. ఎగ్జాక్ట్లీ ఇన్స్టింక్ట్. ఇంతకీ నాగ్ సార్ గురించి చెప్పండి. నాగ్ సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది అనేది, కాకపోతే నేను రోస్ట్ అయినా లాస్ట్లో. అవునా? తిట్టారా? సో అంటే అది తిట్టిండు, బట్ నాకు ఒక ఫీలింగ్ ఏముండే అంటే స్టిల్ నాకు ఏం తిట్టిర్రు ఏం పక్కన పెడితే అసలు నువ్వు ఎందుకన్నావని నాకు ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన సైడ్ ఆర్గ్యుమెంట్ అసలు వినకపోతే అర్థం కాదు మనం ఎందుకు మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నారంటే తిట్టడం కాదు, నువ్వు విమర్శించడం. ఒక పాయింట్ ఏమన్నాడంటే నువ్వు ఒక హౌస్ ఈ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావు అని అన్నారు. నేను షాక్ అయింది ఎక్కడంటే ఆ వీడియో చూస్తే అంత సైకోలాగా ఏమి ఉండదు అక్కడ. సో అంతగానం నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయింది అని చెప్పి నేను ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు సైకోలాగా బిహేవ్ చేయడం అంటే నా దృష్టిలో నువ్వు నువ్వు జనాలతో మెంటల్గా బిహేవ్ చేసి హౌస్ హార్మోనీ మొత్తం దెబ్బతీసి, లేదు అని అంటే హౌస్లో రూల్స్ వైలెన్స్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేస్తే నాకు కైండ్ ఆఫ్ సైక్లాగా బిహేవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ నేను అన్ని పెయిన్తో మాట్లాడిన మాటలే ఉన్నాయి తప్ప కానీ ఏది తిట్టాలని వాడే కెమెరాకి వెళ్ళి తిట్టింది లేదు. అంతే. సో అంత నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయినా నేను అని చెప్పి నేను ఫీల్ అయినా. డెఫినెట్లీ. లోపల దోమలు కుడతాయా? ఉండవు, దోమల ఇబ్బంది ఏమి ఉండదు. అట్లాంటిది ఏమి ఉండవు. దోమలు ఉండవు. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో దోమలు ఉంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో దోమలు ఉండవు. అది బిగ్గెస్ట్ లేలే. ఫస్ట్ 4 రోజులు అడ్వాంటేజ్ ఏంటంటే లిటరల్లీ నేను కెమెరాకు చాలాసార్లు చెప్పిన, అది వచ్చిందో లేదో తెలియదు కానీ పబ్లిక్ అలర్ట్ ఉండండి. ఘోరంగా వర్షాలు పడ్డాయి. మేము వెళ్ళిన రోజు నుంచి షో స్టార్ట్ అయిన రోజు నుంచి 4 రోజులు వరుసగా దారుణమైన వర్షాలు. బయట ఉంటే మనకు తెలుసు హైదరాబాద్లో ఇప్పుడు ఎట్లా ఉంటాయి రోడ్స్, వాటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆ రకంగా మేము సేఫ్, ఎందుకంటే మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. మమ్మల్ని అందరూ సెక్యూర్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ నుంచి, మాకేం ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. ఆ రకంగా సేఫ్ కానీ సేఫ్ అండ్ బోర్డ్ ఈజ్ బెటర్ ఈజ్ వర్స్ కదా. బోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం అంటే ఐసోలేటెడ్ ఉండేటోళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. బట్ ఇక పబ్లిక్లో తిరగాలి, 4 గోడలు నాతో కాదురా, నాలాంటి వాళ్ళకైతే చాలా టఫ్ ఉండే. అవును అంతే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అబ్బాయి మీరు పర్ మంత్? మామూలుగా పర్ మంత్ నేను ఒక 10 to 15 days ఈజీగా. ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల హోల్డ్ చేసిన. దానికి ముందు చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చేసిన, ఇంకో 2-3 కొత్త హీరోల ఫిలిమ్స్ చేసిన, అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత. సినిమా ఏంటిది? ఏది డైరెక్షన్ చేసేదా? లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్కామ్ డైరెక్షన్ చేస్తున్నా. రామ్కామ్. హీరోయిన్ అంటే హీరో నేనే చేస్తున్నా, హీరోయిన్ కొత్త అమ్మాయి. నేను అడగబోయాను హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని, బట్ నా కోసం కాదు, తెలిసిన వాళ్ళ కోసం. డెఫినెట్గా. జలక్ తిన్నారు కదా కొంచెం. అట్లేం లేదు, నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా కదా మీ ఇంటర్వ్యూస్ అన్నీ. సో నాకు పిల్లాడు కానీ కాదు. కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా? స్టోరీ నేనే రాసిన. అది యాక్టింగ్ చేస్తే మీరే కింగ్, హీరో మీరే మధ్యలో ఉంటారు. డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా. యాక్చువల్గా నాకు గైడ్ చేయడం చాలా ఇష్టం. కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి.
యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి. మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి, సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా. వర్క్ లేకపోతే నాకు దమా ఖరాబ్ అవుతుంది. అంతే కదా. మరి దమక్ ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు అంటే వర్క్ లేనప్పుడు? రాసుకుంటా ఉంటా, ఏదైనా స్టోరీస్ రాస్తూ ఉంటా. లేదు అని అంటే టీవీ చూస్తాను. 90% టీవీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటా. ఇట్లా పెద్ద పెద్దోళ్ళే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హూఎవర్ ఇట్ ఈస్ చాలామంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి. సో ఇట్లాంటివి చూస్తూ ఉంటా ఎక్కువ. దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో? మా ఇంట్లో తెలంగాణ కదా మాది, మేము సిద్దిపేట కదా. సిద్దిపేట, ఎస్ సిద్దిపేట. సో మాది ఊరికెళ్ళి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ మిగతా 9 days అంతా లేడీస్ బతుకమ్మ ఆడుతూ ఉంటారు అంతే. సో మొత్తం రెడీ అయ్యారు అయితే బతుకమ్మ ఆడడానికి? ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా. బాగుంటది ఈ టైంలో, మంచి పని. పండగ టైం వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తారండి పండగ టైంలో? వాళ్ళు అక్కడ పండగ ఉండదు కదా వాళ్ళు. యాక్చువల్గా ఏం ఉండదు. ఎట్లుంటుంది అంటే మేబీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా, స్వీట్ బాక్స్ లాగా ఏవో వస్తాయి. దాంతోపాటు ఈసారి ఏమన్నా కండక్ట్ చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా మేము ఇట్లాంటివి ఏవి మాట్లాడకూడదు అలా. రీజన్ పరంగా, రిలీజన్ పరంగా, కాస్ట్ గురించి కానీ, పాలిటిక్స్ ఏవి మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ మాకు. ఓకే. సో వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఆడడం, లేదంటే పండగ వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ ఒకటే అర్థం కాదు నాకు, అంత మీరు లోపల ఉంటారు కదా, ఎంత గేమ్ అని తెలిసినా, ఎంత మనకి మన కోసం మన మంచి కోసమే వచ్చామని తెలిసినా ఫ్యామిలీని మిస్ అయిపోతారు కదా. 100% మిస్ అవుతాం. నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం. అబ్బా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, ఆ ఫీలింగ్. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా. చాలా ఈ ఇది దాన్ని ఫార్చునేట్ అన్నా అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ ఈ సీజన్ వాళ్ళు అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే. ఒకటి ఏడిస్తే తెలియకుండా ఇంకోటి ఏడ్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా. అంతేనా? క్లియర్గా కెమెరాలో బంధించి పడుతున్నారు. కెమెరాలో ఎన్నోసే తెలియదు కానీ మేము చూస్తాం కదా, అంటే అది రియల్ ఎమోషనా ఫేక్ ఎమోషనా చాలా వరకు కనెక్ట్ అవుతారు ఊరికనే. సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు. దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు. అవునవును. ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్ ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్ కున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రయత్నం చేశారు. కానీ అది పండగ కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది. సో ఇక ఆ తర్వాత ఇంకా సంభవం అది పోతూనే ఉంది అట్లే ఫైర్. సోనియా ఎట్లుండేది? సోనియా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఫిజికల్ గేమ్స్ తక్కువ ఆడింది. అండ్ ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమెకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అంటే ఆమెకు పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే ఆమె కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది, బయట ఎన్జిఓలు రన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆమెకు బై డిఫాల్ట్ ఉన్న అలవాటు. సో ఆ అలవాటు కాస్త కొంచెం నెగిటివ్గా పోర్ట్రే అయింది బయట. ఇంకా ఆమె అంతే అట్లే ఉంటుంది. హౌస్లో ఎట్లుందో బయట అట్లే ఉంది. కాకపోతే కొంచెం చాలా నెగిటివ్ ఆరా క్రియేట్ అయింది ఆమెకి. అవును, ఎవరెవరో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి ట్రోల్ చేశారు కూడా, చాలా బాధపడింది. సోనియా మా పిల్లే, నాకు తెలుసు బాగా. అంటే ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి నాకు బాధ అనిపించింది ఏంటి అంటే, స్టార్టింగ్ ఫస్ట్ 1 weekలోనే జనాలు స్లోగా దగ్గర అవుతున్నప్పుడు నువ్వెందుకు వానికి క్లోజ్ అయినావు అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు సంహవ్ వాళ్ళు చెప్పేసిరు. ఎట్లా అంటే నాకు ఈమె ఒక మదర్లీ ఫిగర్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటుందని వాడు చెప్పడము, వీడు నా అన్నలాగా లేకపోతే నా తమ్ముడిలాగా అనిపిస్తున్నాడని వాళ్ళు చెప్పడం, సోనియా చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ప్లే అయిందా లేదా పక్కన పెడితే ఇది పాపులర్ కాలేదు. సో ఇప్పుడు నువ్వు ఒకసారి నీకు వాని మీద ఏం ఫీలింగ్ లేక అబ్బాయి అమ్మాయి అనేది, ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తేనే హగ్ అనేది చాలా డిఫరెంట్గా తెలుస్తుంది. అరే అందరం ఒకటే రాబాయి మనుషులమే కదా, ఏమున్నా దీనికి ఎందుకు ఇట్లా ఫీలింగ్ వస్తే నువ్వు పట్టుకున్న పెద్ద నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ రాదు ఒక మనిషి మీద, నీకు ఆ నెగిటివిటీ లేనప్పుడు. సో వాళ్ళిద్దరు కలిసిన నాకు ఎప్పుడు నెగిటివ్ అనిపించలే. కానీ బయటకు వచ్చినాక నేను చూసిన మీమ్స్ షాక్ అయిపోయినా. నేను చాలా ఘోరంగా చేశారు, నాకు చాలా దారుణంగా చేశారు. కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. నాకు చాలా అసలు ఆడపిల్లలకి ఇంతేనా రక్షణ? మరీ దారుణం. ఇది పోనీ బిగ్ బాస్ ఎక్కడో తలుపు చాటు ఏదో చేసుకుంటుంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోలో ఉంటే ఎవరికైనా తప్పుగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎగ్జాక్ట్లీ. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, ఇప్పుడు అర్జున్ అనే తను బస్లో క్వశ్చన్ అడిగింది, నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా దానికి. ఆమె సాఫ్ట్గా రియాక్ట్ అయింది కానీ చాలామంది నవ్వుకుంటూ నాకు మెసేజ్ చేశారు, మంచిగా అడిగిండు అంటే, అరే మంచిగా అడిగిండు పక్కన పెట్టేసి, ఆడొక అమ్మాయి ఉన్నది, నువ్వు డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకున్నాక నీ హగ్గు నార్మలే ఉందే, ఎందుకంత కకృతి పడ్డారు హౌస్లో అని అన్నాడు ఆయన. అది ఎంత చండాలమైన క్వశ్చన్ అంటే, అది నీకేమని అనిపించవచ్చు, అట్లా ఎట్లా అడుగుతారు? అంతే కదా. ఇవి కామన్ మీకు అయినప్పుడు బయట ఈ కామన్ థింగ్సే పెద్దగా అవుతాయి.
వాళ్ళు వర్స్ట్ కేస్ సినారియో చూస్తలేరు. నాకు బాధ అనిపించింది, కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు నాకు అది మంచిగా అడిగిండు కదా అంటే, అరే మీకు ఎందుకు అర్థమవుతలేరా, పక్కన పెట్టు, నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత పెద్ద దొంగనన్నాగా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక అమ్మాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇది మనమే ఇచ్చుకోకపోతే వేరేవాడు ఎట్లా ఇస్తాడు. సో నాకు అవి నచ్చలేదని చెప్పి నేను మాట్లాడినా కానీ ఇంకా సమూహం ఎందుకో జనాలు ఘోరమైన నెగిటివిటీలు ఉన్నారు. బట్ ఇక అది ఎట్లా అంటే వానికి దెబ్బ తగులుతూనే వాడు రియలైజ్ అవుతాడు, అంతే అంతే, అప్పటిదాకా పట్టించుకోరు. అసలు ఎట్లా గలీజ్ అయిపోయింది మొత్తం ప్రపంచమే అట్లా అయిపోయింది. అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎవరు పడితే ఏది పడితే నోటికి వచ్చినట్టు వాగేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు అంటే సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ, అంటే సోషల్ మీడియాని 90% వర్స్ట్గానే యూటిలైజ్ చేసుకుంటున్నారు. అవును. మీకు ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అవే అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా. యా, టూ మెనీ కాంట్రవర్సీస్ అవుతున్నాయి. నాకు ఇదే అనిపిస్తుంది అండి మేజర్గా. చాలామంది ఛానల్స్ పాపులర్ చేసుకోవడానికి అంటే కొత్తగా వస్తున్నారు అందరూ, ఏం చేయాలని అర్థం కాక. ఇప్పుడు నాకు జోక్ నా మీదే చెప్తా. నేను హౌస్లోకి వెళ్ళి బయటకు కూడా రాలేదు. అభయ్ నవీన్ హౌస్లోకి వెళ్ళి బయటకు రాగానే పారిపోయింది మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అని ఒక 4 thumbnails వేసారంట. మా వైఫ్ టెన్షన్ అవుతా ఉంది. నేను ఎందుకు పారిపోతా, ఎందుకోసం పారిపోతా, దొంగతనం చేసి పోయినా బయటకు వచ్చిన. సో ఇట్లా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంతమంది ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు సొసైటీలో జరిగే వాటికి కూడా ఫస్ట్ థింగ్ జనాలు ఏం చేస్తారంటే వాడి సైడ్ పాయింట్ వీడి సైడ్ పాయింట్ రెండు తెలుసుకోకుండా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ తినేసి ధనాదన్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల స్క్రాప్ ఎక్కువైపోయిందని నా ఫీలింగ్. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని కట్ డౌన్ కూడా చేయలేం. కరెక్ట్ కట్ డౌన్ చేయలేం, కానీ ఎక్కడో అక్కడ తిరగబడితే అవుతుంది. ఎవరో ఒకరు గట్టిగా తిరగబడాలి స్టాండర్డ్గా. అవును. ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం అంటే అందరూ మాట్లాడుకుంటున్న ఈ మలయాళ ఇండస్ట్రీ హేమా కమిషన్ రిపోర్ట్, కమిటీ రిపోర్టు, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అబ్బాయి మీకు? నాకు అర్థం కాదు అసలు. ఐ మీన్ జానీ మాస్టర్ విషయం ఒకటి వచ్చింది. అవును, అది జానీ మాస్టర్ది కూడా ఇప్పుడు వీళ్ళ సైడ్ ఏమో ఒక రకమైన కేసు పెట్టారు. ఆయన ఏమంటున్నాడు, ఆయన అరే ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నావు. సో సంహవ్ నేను అనుకోవడం ఏమో మధ్యలో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. చాలా వరకు ఇష్యూస్ అంటే నేను ఒకటి నమ్ముతాను. నాకు ఒకసారి నా ఫ్రెండ్ చెప్పిండు, ఏదన్నా ఒక ఇష్యూ హైలైట్ అవుతుందంటే దాని కింద ఏదో పెద్ద జరుగుతుందిరా, చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. సో నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన అది. సో మేబీ ఇది హైలైట్ అయ్యి కింద ఏమైనా అవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సడన్గా రైజ్ అయిందంటే ఒక టాపిక్ మేబీ అంటే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది. అంటే అట్లా కొన్ని చూసిన నేను. సో దానివల్ల అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈయన తెలియదు, ఆమె తెలియదు, ఇద్దరు తెలియదు. సో డెఫినెట్లీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం. అదే కరెక్టే. బట్ ఇప్పుడైతే మీరు డైరెక్షన్ కోసం మొత్తం అంతా రెడీ అవుతుండ్రు. అవును. పాటలు గిట్లా వస్తాయి ఏమన్నా మనకి? నాకు రాదు, నన్ను అడుగుతురా. నాకు రాదు, పాటలు పాడడానికి రాదు మనకి. పాట పాడండి. ఎందుకులేండి, నా గొంతు నాతో అసలు ప్రాపర్గా ఉంది. మీ గొంతు మంచిగా పాట పాడే గొంతులాగా ఉంది. మీ ఇష్టం, సినిమా పాట మీ ఇష్టం, మీకు బతుకమ్మ పాట, బతుకమ్మ పల్లె పాట, అమ్మ చిన్నప్పుడు పాడిన జోల పాట. మనకి డ్యాన్స్ చేయడం ఒకటే వస్తుంది తప్ప, డ్యాన్స్ కూడా ఏంటంటే తీన్మార్ మనం ఏదో పెడితే భరత్లో డ్యాన్స్ చేసేట అయిపోయి తప్ప కానీ పాటలు రావు. అసలు లిరిక్సే గుర్తుండవు నాకు. మీరు హౌస్లో కూడా అంత్యాక్షరి చాలాసార్లు ఆడినాం మేము. ఒకటే లైన్ వాడి ఎస్కేప్ అటు నుంచి అంటే నేను అంతే, గుర్తుండవు ఎక్కువ లిరిక్స్ నాకు. అయితే తీన్మార్ డాన్స్ చేస్తారైతే ఇప్పుడైతే? ఇప్పుడు కాదులే కానీ. సో బట్ ఏంటి లైఫ్లో మీ మిషన్ ఏంటి అబ్బాయి? నా మిషన్ యాక్చువల్గా మంచి ఫిలిమ్స్ తీయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను చేస్తున్నా మంచి ఫిలిమ్స్లోనే. నా కెరియర్ అంటే ఎండ్ అయ్యే టైంకి అంటే ఎట్లా అంటే ఇంకొక 20-30 years తర్వాత నా గురించి ఎట్లా జనాలు మాట్లాడుకోవాలి, రేడు మంచి ఫిలిమ్స్ చేసినాడు అని. సో దాని గురించే సంహవ్ నేను రియాలిటీ బేస్డ్ సినిమాలే కనెక్ట్ అవుతా. సో నేను ఎవ్రీ ఫిలిం ఏది చేసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఇద్దామని అయితే డెఫినెట్గా చూస్తాను, జస్ట్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా రామన్న యూత్ ఫ్లెక్సీలు వేయడం వల్ల ఏం రాదురా, మీ డబ్బులు బొక్క తప్ప, అనవసరంగా మీరు ఎంత పిచ్చుకులా తిరక్కండి, ఖరాబ్ చేసుకోకండి మీ ఇంట్లో లైఫ్ని అన్న పాయింట్ పైనే నేను దాన్ని హ్యూమరస్ వేలో తీసుకొచ్చిన. సో ఎందుకంటే నాకు సంహవ్ ఫ్లెక్సీలు అనేది నచ్చదు ఎక్కువ. ఊరికే మనం ఏదో చేస్తాము, ఆ మినిట్లో వాడు ఎంజాయ్ చేస్తాడు, దానికోసం మనం చాలా రిస్క్ చేస్తాం లైఫ్లో, దానివల్ల మనకి ఏం రాదు. సో సేమ్ అట్లనే ఇప్పుడు తీసిన లవ్ స్టోరీలో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి పెట్టిన. సో అది ఎట్లా రీచ్ అవుతుందేమో చూడాలి.